సిద్దిపేటలో మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ ఎంపీ వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కల్చర్ కాంగ్రెస్ పార్టీది అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపిస్తున్నామని అన్నారు. తొందరలోనే మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతుందన్నారు. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం వల్లే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కార్యకర్తలు మాఫీ కాని అర్హులైన రైతులను గుర్తించి వారికి మాఫీ అయ్యేలా చూడాలని సూచించారు. ఆగస్టు 15లోగా అందరికీ 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ దళిత సీఎం అని చెప్పి దళితులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంను చేసి దళిత జాతి ఆత్మగౌరవాన్ని పెంచి గౌరవించిందని తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా పేరు మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఎద్దేవా చేశారు. అప్పటి ప్రతిపక్ష పార్టీలు వద్దన్న వినకుండా కేసీఆర్ తన ఉనికి కోసం ప్రాజెక్టులను కట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులు అన్నీ నీళ్ళలోకి కూరుకుపోతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలనలో ప్రగతి భవన్కు సచివాలయానికి ఎవరిని రానిచ్చేవారు కాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో అందరికీ అనుమతి ఉందని అన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలను రైతులు నమ్మవద్దని కోరారు. కార్యకర్తలు కూడా ఏదైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదో వాళ్ళకి చేంజ్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది మోసపూరితమైనటువంటి పబ్లిసిటీ చేస్తున్నారు. దీనికి మీరు అలవాటు పడవద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవ్రీబడి వాజ్ టేకెన్. ఏదైతే లోన్ ఉన్నదో కట్టలేని వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఇచ్చిన మాట గతంలోనే మేము ఇచ్చినాం. ఇది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అంటే 70,000 crore ఇచ్చినాం. యావత్ భారతదేశంలో ఇచ్చినాం. అట్లనే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేస్తాడని మా కార్యకర్తలు కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళని తీసుకోవాలి, అప్డేట్ చేయించాలి. కార్యక్రమం మనది. ఎందుకంటే అవతల వాడు ఏదో ఛాన్స్ దొరికితే అది ప్రెస్ పెడతాడు, టీవీలో చూపిస్తాడు. కాబట్టి we requesting our cadre, let them they can go to the farmers, those who could not get any loan రివీల్ కాలేదో చెక్కులు రాలేదో వాళ్ళకి ఇప్పియాలని కోరుతున్నా. తప్పు కట్టించిన పేరు తెచ్చుకోవడానికి చూసిండ్రు. ఇవన్నీ వల్ల ప్రజలలో ఇంకో పక్క ప్రగతి భవన్ కట్టించినావు. ప్రగతి భవన్లో నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావా మనుషులను? మాట్లాడటానికి ఏదైనా వాళ్ళ శాసనసభ్యులే తప్పితే పేదవాడిని చూసినావా? వాడేదో అప్పుగా పాలైందయా, నా భూమి వేరేవాడు సర్వే నెంబర్ చేసుకున్నాడా, నా పిల్లలు ఏం కావాలని చెప్పేందుకు కాగితం తీసుకునేటోడే లేడు. అదేవిధంగా సెక్రటరియట్ కట్టించిన అందరూ కూడా ఎవరికి పోనీయలే. ఇవాళ ప్రజలు సంతోషంగా అరే అట్లీస్ట్ మేము పోతే కాగితం తీసుకునేటోళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మా బాధ చెప్పుకుంటే ఇంటున్నారు అంటున్నారు. అందుగురించి వాళ్ళ అందరూ కూడా వేవ్ స్టార్ట్ అయింది. కనుక వాళ్ళ కొట్టే రిక్వెస్ట్, వాట్ ఎవర్ మిస్టేక్ యూ హవ్ డన్ డ్యూరింగ్ యూఆర్ ఇన్ పవర్, ఆ మిస్టేక్ తెలుసుకోరా బాబు. ఎంతసేపు అని మమ్మల్ని అంటారేమిరా బాబు? మేమేదో పైసలు ఇచ్చి మేమెందుకు కొట్టాం రా? వద్దంటే వస్తావా? రాత్రి కూడా పోజా అమ్మదారా నాకెవరు చేయడం. ఎందుకంటే నేను పక్క కాంగ్రెస్, నా దగ్గర అవతల కూడా రాడు కదా. కొందరికి చేసుకుంటూ నేను కూడా వచ్చేస్తా అని చెప్పి అంటున్నారా లేదా? మీ అంత మేమంటే డబ్బులు తీసుకోలే. మరి ఆ ఆలోచన అప్పుడు కూడా ఉండాలి కదా. 2019లో మా ఊళ్ళో 12 మంది ఉంటే 19 మంది ఉంటే 12 మందిని తీసుకున్నావా లేదా? అప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మేము ఏదో హార్స్ రైడింగ్ మొదలు పెట్టిందే మీరురా బాబు. కనుక ఇప్పటికన్నా అయితే సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, కేసీఆర్ కూడా నాయంబడి పనిచేశాడు వైస్ ప్రెసిడెంట్గా, చంద్రబాబు కూడా నాయంబడి చేశాడు. కనుక మన తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు ఏ విధంగా చేయాలి, ఫర్దర్గా వాట్ ఎవర్ మిస్టేక్ వీ హ్యావ్ డన్ ఫర్దర్గా మేము చెయ్యము, మాతో తప్పులు జరిగినాయి అని క్షమించి ప్రజల దగ్గర పోండి. అంతేగాని ఊరికేనంటే రోజు టీవీ పేపర్లో ఈ ఇట్లా అన్నాడు, ఈ మీదే తక్కువ కదా, మా దగ్గర కొడతారు, వాడు అన్నది ఇంటి పెడతారు, కౌంటర్ ఇదే అయిపోతున్నారు. కనుక నా ఉద్దేశంలో వాట్ ఎవర్ ప్రామిస్ హ్యాస్ డన్ బై సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలని మేము కూడా కోరుతాం. ఇప్పుడు ఏదైతే చెప్పింది కదా రైతులకు 60,000, 98, 93 దగ్గర. ఎందుకంటే
ఇవి అందరికీ కలిసి Headlines బహుశా చాలా নিবেদন మంది করছেন দামোদর ఏది ইন্ডাস্ট্রিজ প্রাইভেট లక్ష লিমিটেড రూపాయల চয়েস অফ దాకా মিলিয়న్స్ রিস্তা ఏదైతే যোগ্যতা వాళ్ళకి ఇవ్వాలి అందులో అంచెలంచెలుగా ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మేము ఇచ్చి తీరుతాం. ప్రజలు